ఇర్మియా దగ్గరికి వచ్చి, అయ్యా, దేవుని కోపమును వదులుకోవడం వలన మేము ఎంత మంది మిగిలామో ఒకసారి చూడండి. అందరూ రాలిపోయారు దేవుని కోపానికి. అందరూ చచ్చిపోయారు, కొద్ది మంది మిగిలారు. ఎందుకు చచ్చిపోయారంటే దేవుని మాటకు అవిధేయుడు. దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియాను పంపించినా ఆ సేవకుడి మాటను కూడా గౌరవించలేదు. అందుకు చెట్టుకి ఎండిపోయిన ఆకులు గాలేసి ఎలాగ రాలిపోయారు జనాలు. ఇప్పుడు ప్రస్తుత రోజులు కూడా అలాగే రాలిపోతారు. దేవునికి అవిధేయులవులు, వాక్యాన్ని అనుసరించకపోవడం, దేవుడిని విడిచిపెట్టడం వలన, దేవుడిని ఎప్పుడైతే విడిచిపెడతామో పాపం అనేది మనల్ని ఏర్పడిచేస్తుంది. పాపం వలన వచ్చే జీతమే మరణం. కొద్దిమంది మిగిలేరట. ఆ కొద్దిమందిలో సేనాధిపతులు, కొంతమంది అల్పులు గనులు వచ్చి ఇర్మియా దగ్గరికి, అయ్యా, మేము ఎంతమంది మిగిలామో చూడండి, దయతో మమ్మల్ని క్షమించండి, మేము యెహోవా మాటకి లోబడతాం, మీ మాటలకు లోబడతాం, మీరేం చెబితే అది చేస్తాం, అది కీడవని మేలవని ఏంటంటామని మీరు చెప్పిన మాటకి మేము విధేయులైపోతాం. అంతవరకు అవిధేయులుగా ఉన్నవారు ఇప్పుడు విధేయులు. ఎప్పుడైతే విధేయులు అయ్యారో అప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడి, అయితే మీరు విధేయులైతే మీరు ఇంకా భయపడవలసిన పని లేదు, నేను మీకు తోడుగా ఉంటాను, జడిసిపోదు. దేవుని మాటకు విధేయులైన ఏ మనిషికి భయం ఉండదండి. దేవుని మాటకి అవిధేయులు ఎప్పుడు వస్తుందో మనకు అన్నిటికీ భయమే. గుండెల్లో వస్తుంది, ఆలుగా అయిపోయి చచ్చిపోతాం భయమేసి. రెండు పూస నొప్పి పెడుతుంది, 2 ముక్కలు అయిపోయింది కదా, భయమే. తలనొప్పి వస్తుంది, తలలో కప్పలు తిరుగుతున్నాయి, భయమే. అన్నిటికీ భయమే. ఎప్పుడు దేవుని మాటకి అవిధేయులైన వారికి అన్నిటికీ భయమే. దేవుని మాటకి ఎప్పుడు నువ్వు విధేయులు అవుతారో ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే సొలొమోను చెప్పాడు కదా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహాలు ఎలా ఉంటాయి? ధైర్యం. పులులు, సింహాలు గొప్ప ధైర్యం. నీతిమంతులు అలా ఉంటారు. దేవునికి విధేయులైన, దేవునికి అవిధేయులైన వారి మీద భయం ఏర్పడి చేస్తున్నారు. దేవునికి విధేయులైన మీద జయము ఏర్పడి చేస్తుంది, జయము. అలాగే కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. విధేయులు అవటం వలన ఎలాంటి విజయాలు మనం సాధించాలి. విధేయతలో ఏముంటుందట? విజయం. విధేయత చూపెడితే ఏమొస్తుందండి? విజయం వస్తుంది. అవిధేయత చూపెడితే అపజయం వస్తుంది, ఓడిపోతాం. నువ్వు గెలవాలి అంటే విధేయత చూపించాలి. దేనికి విధేయత చూపించాలి? దేవుని మాటకి. 7 గంటలకు ప్రార్థన అంటే 8కి రావాలి. అదేనా విధేయత? విధేయత అంటే అదేనా? అవిధేయత. అందుకే నువ్వు ఓడిపోతావు. మార్నింగ్ 6 గంటలకి మన సంఘంలో ఒక యవనస్తుడు హైదరాబాద్ వెళ్ళాడు. 6 గంటలు ట్రైన్ అంట. ఎందుకు లేచాడో తెలుసండి? 4కి లేచి 4:30 రెడీ అయిపోయి మెయిన్ స్టేషన్కి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. విధేయత చూపించాడు, ట్రైన్కి అందాడు. అదే అవిధేయత చూపించి ఒక అరగంట ఎక్కువ పడుకున్నాడు అనుకోండి, అట్టాలు పంపుతాడు, స్టేషన్ పంపుతాడు. దానివల్ల హైదరాబాద్ వెళ్తాడా? ఈ లోకంలోని ప్రయాణం కొరకే టైం పాటించకపోతే ఫెయిల్ అయిపోతున్నాం. డ్యూటీలు చేసిన చూడండి, 5 సెకండ్లు లేట్ అయితే చాలు, ఇంకా వాళ్ళు తమ్మేయడానికి అవుతుంది. అంటే ఆ రోజు ఆబ్సెంట్ అయింది. అందుకని వాళ్ళు ఇదే చూపించి అర్జెంటుగా పారిపోతారు.
అలా విధేయం చూపెడితేనే వాళ్ళకి రావాల్సిన శాలరీ వస్తుంది. ఈ లోకంలో శాలరీల కోసం విధేయత, ట్రైన్లు బస్సుల కోసం విధేయత. మరి దేవుని దగ్గర నీకు పూర్తి శాలరీ కావాలంటే ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ఆశీర్వాదం వరకు ఉండాలి. అది విధేయత. ప్రారంభ ప్రార్థనకు వచ్చి మధ్యలో పారిపోవడం, మధ్యలో నుండి వచ్చి చివరి వరకు ఉండడం, అదేం విధేయత. అందుకే ఓడిపోతున్నారు, వాడిపోతున్నారు, గెలవలేకపోతున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. మెయిన్ కారణం అది. అయితే విధేయతలో ఎటువంటి విజయాలు మనం పొందొచ్చో కొన్ని విషయాలు చెప్తాను. మత్తయి సువార్తలో చూడండి, 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 17, 18. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు కలవు, మరేమీ లేవని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి మచ్చిక మీద కూర్చుందని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను పెట్టి శిష్యుడికి చూసారండి. ఇక్కడ యేసు ప్రభు వారు బోధ చేస్తున్నారు. ఆయన బోధకు జనాలు విపరీతంగా వచ్చారు. యేసయ్య ఎక్కడ బోధ చేసిన జనాలు విపరీతంగా వస్తారు. సాయంకాలం అయిపోతుంది, టైం ఎక్కువైపోతుంది. మనకు కూడా కొంచెం టైం ఎక్కువైపోతుంది, సమస్య కూడా. అప్పుడు శిష్యుడు నుంచి ప్రభువా టైం ఎక్కువైపోయింది గురించి వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామానికి ఏదో కొనుక్కొని తినాలి, ఆకలి అయిపోతుంది వదిలిపెట్టేటని యేసు ప్రభు వారికి సలహా ఇస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? జీవాహారమైన యేసు ముందు ఉన్నారు, జీవజలంలో ఊటైన యేసు ముందు ఉన్నారు, మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించే యేసు ముందు ఉన్నారు, సృష్టికర్త అయిన దేవుని ముందు ఉన్నారు. దేవుని ముందు కూర్చున్నోడికి ఏది కావాలో ఆయనకి తెలీదా? దేవుని ముందు అయితే ఉన్నారు శిష్యులు, కానీ వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడో ఉంది. అందుకని శిష్యులకి టెన్షన్ ఎక్కువైపోయి ఆయనకి సలహా ఇచ్చేస్తారు. మీరు వదిలేస్తే వాళ్ళు వేగం అయిపోతారు, ఏదో కొనుక్కొని తింటారు, లేదంటే మార్గంలో నీరసం అయిపోతారు. అది ఎందుకంటే అది యేసు ప్రభు మాటలు విని నీరసం అయిపోతారా? యేసయ్య దగ్గరికి వచ్చి బలహీనం అయిపోతారా? యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉంటే ఏమవుతారు? బలం పొందుతారు. అనారోగ్యంగా ఉంటే ఏమవుతారు? ఆరోగ్యం పొందుతారు. మరి వీళ్ళేంటి రివర్స్ కేర్ వేస్తున్నారు? తిరిగి వెళ్ళినప్పుడు బలహీనం అయిపోతారు. భక్తితో వచ్చిన వాళ్ళు, వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు బలహీనం అవరు, బలహీనంగా వచ్చి బలంతో తిరిగి వెళ్తారు. మరి ఎలాంటి విశ్వాసం చూడండి, ఆత్మ విశ్వాసం అంటారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, బలహీనం అవ్వరు. మీ దగ్గర ఏముందో తీసుకురండి చెప్తాను. ఎత్తికెళ్తాను ఎవరి దగ్గర ఏముందని చూస్తే ఒక అబ్బాయి దగ్గర ఏమున్నాయట, 5 రొట్టెలు అవి నా దగ్గర తింటాను. 5 రొట్టెలు 2 చేపలు చేస్తే నువ్వేం చేయగలరు? అవి ఎందుకు పనికొస్తాయి అని అవిధేయత చూపించలేదు, విధేయత చూపించారు. ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో ఆ ఉన్నవే ఆయన చేతిలో పెట్టారు. అది విధేయత. నీ దగ్గర ఏముంటే అది ఆయన చేతిలో పెట్టాలి. నా దగ్గర ఇంకేముందయ్యా, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, గుండు కూడా పాడైపోయింది, ఏదో కాలు చేతులే బాగున్నాయి, అవే ఇవ్వు. నా దగ్గర ఇంకేముందయ్యా, 70 సంవత్సరాలు నిండిపోయాయి, బతికితే 5 సంవత్సరాలు బతుకుతారు, ఆ 5 సంవత్సరాలు ఇవ్వు.
నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందయ్యా? 10 రూపాయలు ఉంది, అంతకు మించి లేదు. ఆ ఉన్నదే ఇవ్వు. నీకు ఇవ్వడానికి నాకు సమయం ఎక్కడయ్యా? రోజంతా ఉద్యోగాలు చేసుకుని ఉన్నాను, 2-3 గంటలే ఉంది. ఆ 2-3 గంటలే ఇవ్వు. మన దగ్గర ఏది ఉంటే అది అడిగాడు ఆయన, లేనిది అడగలేదండి. ఇది ఏముంటాడు? నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి అయ్యా, అయితే నీ కళ్ళు దేవుడికి ఇవ్వు. నా చేతులు బలంగా ఉన్నాయా? నీ చేతులు దేవుడికి ఇవ్వు. నా కాళ్ళు స్పీడ్గా నడుస్తాయి అయ్యా, నా కాలు ఇవ్వు. ఏముండవి? కొంతమంది భక్తులు, నా కాలు చేతులు 2 లేవయ్యా, మొండిమే ఉంటాయి. ఆ మొండేమే ఇవ్వు. మెఫీబోషెతు, యోనాతాను కొడుకు, 2 కాళ్ళు కుంటివే, ఆ కుంటువాడిని తీసుకొని రండి అన్నాడు దావీదు. సరే, మీ దగ్గర ఏముంటుంది? నాకు ఒక్క కన్నే బాగా కనబడుతుంది, ఒక్క నాకు కనబడదు. కనబడిందే ఇవ్వు. ఏది కలిగితే చూడండి, ఎంత విధేయత చూపిస్తే ఏముందో ఏంటంటే ఆ ఉన్నది తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టారు. అది విధేయత. ప్రభు ఏం చెప్పితే అది వినడమేనండి విధేయత. మారు మాట్లాడకుండా ఏం చెప్తే అది వినడం, అంతే విధేయత అంటే. దాని అర్థం అది. ఎందుకు, ఎలాగా, ఇప్పుడే క్యాంప్ నుండి వచ్చి మళ్ళీ ఎటు వస్తాను, ఇప్పుడే పేద నీరసంగా ఉంది, అసలు కొంచెం కాకూడదు ఇంకంతే. అది ఏం చెప్పి చేయడం. విధేయత ఎప్పుడు చూపించారో వాళ్ళు? 5,000 మంది తినగా ఆహారం మిగిల్చేశారు. హల్లెలూయా. విధేయతలోనే విజయం. ఆ 5 రొట్టెలు 2 చేపలే ఆయన చేతిలోకి వచ్చాయి. అదే వీళ్ళ చేతిలో ఉంటే 5 రొట్టెలు 2 చేపలే అవి. యేసయ్య చేతిలోకి వచ్చేసరికి 5,000 ఆహారం, 5,000 మందికి ఆహారం సరిపడగా మిగిలిపోయింది. నీకున్న చిన్న జీవితాన్ని దేవుల్లో పెట్టు, ఆయన చేతిలో పెట్టు, ఆయన ఆశీర్వదిస్తాడు. 75 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము తన బ్రతుకును యేసయ్య దేవుడి చేతిలో పెట్టాడు. దేవుడు 100 సంవత్సరాలు ఆయుష్ పెంచి 175 సంవత్సరాల వరకు బతికించేశాడు. హల్లెలూయా. అదే 75 సంవత్సరాలు ముసలోడు ఆలూరులో ఉంటే 76 సంవత్సరం నుండి దగ్గులు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత గురకలు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మక్కలు రావు. ఆ తర్వాత పొట్ట పెరిగిపోద్ది. ఆ తర్వాత నీరు బంధించేస్తుంది. ఆ తర్వాత కనుగోలు పోతాడు. 5 నిమిషాలు జాగ్రత్తగా గమనించాలి. కనుక విధేయతలో విజయం. ఆయన మీ దగ్గర ఏముందో ఇవ్వండి అంటే ఇచ్చేసారు. అంటే 5 రోజులు ఇచ్చారు. గొప్ప విజయాన్ని చూసాం. ఇది ఒక సందర్భం. మరొక సందర్భం చూడండి, అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 40-41 చదవండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసుకుని అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నాను. చాలు. ఇక్కడ లాజరు చనిపోయాడు. ఎవరండి చనిపోయాడు? లాజరుకి 2 సిస్టర్స్ ఉన్నారు. ఎవరు? మరియా, మార్తా. కబురు పంపారు. చావక ముందు కబురు పంపితే చచ్చిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు యేసు. పొగుడుతారు కదా, గొప్పగా పొగుడుతారు కదండి. చావక ముందు కబురు పెట్టారు సిస్టర్లు ఎందరో. అక్కడే లేదు. యేసయ్య మా సోదరుడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే
చచ్చిపోయాడు, సమాధి చేసేసారు. 4 రోజుల తర్వాత వచ్చాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. మనల్ని కూడా చాలామంది అలాగే, ఆ చచ్చిపోయినప్పుడు నేను రాలేదు కానీ ఆ సమాధి ఎక్కడ 12 ఏళ్ళు చూడటం, అక్కడ చూడటానికి 800 రూపాయలు అయితే అక్కడికి వెళ్ళి యేసు ప్రభు కన్నీళ్ళు విడిచాడు. మనం కూడా అపరాధముల చేత పాపం చేత చచ్చామని మన కొరకు కూడా కన్నీరు పరుస్తున్నాయి. నువ్వు ఎప్పుడు పాపం చేస్తావు అప్పుడు నీ కొరకు ఏడుస్తాడు. ఎప్పుడు తప్పు చేస్తావు అప్పుడు నీ కొరకు ఏడుస్తాడు. ఎప్పుడు ఆయన మాటకి అవిధేయుడు అవుతావు అప్పుడు ఏడుస్తాడు. అక్కడున్న యూదులందరూ చెప్పుకున్నారు, లాభం మీద ఎంత ప్రేమో చూడండి ఎలా ఏడుస్తున్నారు. అప్పుడు శిష్యులతో చెప్పాడు, శిష్యులరా వెళ్ళి ఆ సమాధి కట్టంగా ఉన్న రాయిని పక్కకు తీయండి అని శిష్యులకు చెప్పాడు. ఈ అక్క చెల్లెలు ఇద్దరు అంటున్నారు, వద్దు ప్రభువా, చచ్చిపోయి 4 రోజులు అయింది, ఇప్పుడు కానీ అది తీస్తే శవం కూలిపోయి చెడు వాసన వస్తుంది, వద్దు అంటున్నారు. అక్క చెల్లెళ్ళు విధేయత చూపించడం. కానీ శిష్యులకు చెప్పాడు, మీరు ఆ రాత్రి నాకు తీయండి. శిష్యులు విధేయులై ఆ రాత్రి పక్కన తీసుకుని 4 రోజులు చచ్చిపోయినోడు ఎలా ఉంటాడు తెలియదా? మనం కూడా చాలాసార్లు ఇలాగే సలహాలు ఇచ్చేస్తాం, దేవుడికి సలహా. ఆయనకి తెలియదా చచ్చిపోయినాడు దానికి ఏమవుతుంది, ఏ స్మెల్ వస్తుంది, ఎలాగ దొరుకుతుంది ఆయనకి తెలుసు. కానీ వీళ్ళేమో ఒప్పుకోరు. ఆయన అంటాడు, మరియా ఆత్మ, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు, అడ్డు తొలగండి అంటారు. శిష్యులు ఆయన మాటకు విధేయులై రాత్రిని పక్కకు తీశారు, విధేయత చూపించారు. అప్పుడు ఆయన ఆకాశం తట్టు కనులెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, లాజరు బయటికి రా అన్నాడు. బయటకు వచ్చేసాడు. విధేయత చూపించడం వల్ల ఏమొచ్చింది? మరణం మీద విజయం. మొదటేమో వాళ్ళకి ఆకలి మీద విజయం వచ్చేసింది. ఇక్కడ లాజరుకేమో మరణం మీద విజయం వచ్చింది. నువ్వు విధేయత చూపెడితే, దేవునికి లోబడితే గొప్ప విజయాన్ని చూడగలవు. నువ్వు ఓడిపోతున్నావు, సంతోషం లేదు అంటే ఓడిపోయావు, అందుకే దుఃఖం. శాంతం లేదు, ఓడిపోయావు, అందుకే కోపం. మంచితనం నీలో లేదు, ఓడిపోయావు, అందుకే శాఖతనం. సాత్వికం నీలో లేదు, కారణం ఏంటంటే ఓడిపోయావు, అందుకే ఇష్టానుసారమైన మాట్లాడుతున్నావు. సమాధానం నీలో లేదు, ఓడిపోయావు, అందుకే అసమాధానంతో నిండావు. ఆ విధంగా అన్నమాట. సంతోషం నీలో లేదు అంటే దాని అర్థం ఓడిపోయావు, నీకు దుఃఖమే ఉంటుంది. గెలిచే వారికి అవన్నీ దొరుకుతాయి, విజయం వస్తుంది. కనుక ఇక్కడ లాజరు మరణం మీద విజయాన్ని పొందేశాడు. ఎందుకంటే విధేయతలో విజయం. మరొక సందర్భం కూడా చూడండి, యోహాను సువార్త 21:6 చదవండి. యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారు అడుగుగా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయండి, మీకు దొరికినని చెప్పారు. కనుక వారు అలాగు వేయగా చేప విస్తారంగా పడినది. విస్తారమైన చేప పట్టేశారు. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయే ముందు శిష్యులకు చెప్పాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇలా చెబితే మీరేం చేశారు తెలుసా? ఆయన ఎప్పుడైతే చెప్పి వెళ్ళిపోయాడో 7 మంది తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు.
చేపలు పట్టుకోవడానికి వెళ్తారు, మళ్ళీ పాత ఉద్యోగాలకు వెళ్తారు. కొంతమంది యేసుప్రభువుని నమ్ముకొని కొంతవరకు బాగా ఉంటారు. చూసిన వాళ్ళందరూ అబ్బాయి ఎంత బాగుంది, ఎంత పెట్టుకుంది, అబ్బాయి ఎంత కరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తాను, ప్రార్థనకి అన్నట్టు ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అంతకు ముందు ఎలాంటి జీవితంలో ఉండొచ్చు తిరిగి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు. అప్పుడు జనాలు ఏమంటారు, మారింది అనుకున్నాను కానీ మారాడు అనుకున్నాను కానీ ఎంతవరకు ఆడ అంతా యాక్టింగ్ చేసుకుంటాను. ఇదిగో మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఆ గోడకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆ గొడవకే వెళ్తుంది, మళ్ళీ ఆ తిరుగులే తిరుగుతుంది. మరి మార్పు ఏం లేదు. ఎలాంటి రోజులు బట్టి చెడిపోతాం మనం, చేసి ఇంకా వెళ్ళదు. ఇదిగో మన ముందు వెళ్ళిన సీనియర్లు చూడండి ఎలాగైపోయారు అని వాళ్ళు రారు. ఒకవేళ ఆ పిల్లలు ఎవరు వస్తున్నారు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారంటే వస్తుంది అలాంటి తినక్క, అలాంటి వాడితో తినక్క. ఇదిగో చూడు ఎలాగైపోయారు. శిష్యులు కూడా మిస్టేక్ అయింది. ఆయన ఎంతసేపు వెళ్ళిపోతే ఇది తిరిగి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఆ ఉద్యోగం అయితే అలాంటి విడిచిపెట్టి వచ్చారు. ఏది విడిచిపెట్టేసరి ఇది మరలా అదే పట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభు మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రత్యక్షమైంది. పిల్లలారా ఆహారానికి ఏమైనా ఉందా అని అడిగితే ఎవరో అనుకున్నారు. తర్వాత స్వరం గుర్తుపెట్టారు, నువ్వా క్షమించు, మా దగ్గర ఏమి లేదని. పట్టడానికి అయితే వెళ్ళారు కానీ ఏడు దొరకలేదా. దేవుని చిత్తం కాకుండా దేవుని మాట లేకుండా నువ్వు ఊరికి ప్రయాసపడిపోవడమే రాత్రి పగలు. పైసా ఉండదు. చెమట్లు ఎక్కిపోయినట్టు, గుండెకాయలు కరిగిపోయినట్టు, ముడుకులు రాలిపోయినట్టు, నడుము జారిపోయినట్టు కష్టపడతావు. పైసా నీకు ప్రాప్తం ఉండదు. కారణం ఏంటి? నువ్వు దేవునికి లోపడకుండా ఎంత చేసినా సిల్లిపోయిన సంచిలో వేసినట్టే. సిరిగిపోయిన సంచిలో డబ్బులు దాయండి, ఎన్ని సంవత్సరాలకి నిండుతుందా? నిండుతుందా? సిరిగిపోయిన డబ్బాల పొలం వచ్చినప్పుడు పట్టండి. 2 గంటల పొలం ఇచ్చినా అది నిండదు. కారణం వీటి కిందనే తగ్గిపోయింది. అలాగే నేను సిరిగిపోయినప్పుడు అంతే. మీరు ఎంత కష్టపడినా కష్టపడమే నీ వంతు. ఆ డబ్బులు మొత్తం ఎవడికో ఇద్దరు ఎవడిపోయి నువ్వు ఇంజనీర్లే నీ బతుకు అంటే గొప్ప బతుకులు వేసేవాడు. పులిలాగా సింహం లాంటి బ్రతుకులు మరి గొప్ప బ్రతుకు, కత్తికే బ్రతుకు. ఆ స్టేజ్కి వచ్చారండి వీళ్ళు. కానీ ఆయన వెంటనే మళ్ళా తిరిగి వచ్చాడు, గద్దించాడు, హెచ్చరించాడు. తప్పని లోబడిపోయాడు. పట్టడానికి వెళ్ళారు, ఏం దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన అన్నాడు, వలలు కుడివైపు వేయండి ఒకసారి. వేశారు. విస్తారమైన చేపలు పట్టేసి వల పిగిలిపోతుంది, దాన్ని ఆగలేకపోతుంది. అప్పుడు పేతురు గ్రహించి ఇతను ఎవరో కాదు మన ప్రభువే అని సిగ్గుపడిపోయి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ప్రభువు క్షమించు, నిన్ను విడిచి మేము వెళ్ళిపోయినా నువ్వు మాత్రం మమ్మల్ని వదలలేదు, మమ్మల్ని దీవించడం మానలేదయ్యా, క్షమించిన ఆయన ఎప్పుడు పనులు చేయమని. అప్పుడేంటో సమస్తం ఆయన ఏ పనికి వెళ్ళమన్నాడో ఆ పనికి తిన్నగా మర్యాదగా వచ్చాడు. హల్లెలూయా. దేవుని చిత్తం కాకుండా నువ్వు ఎంత ప్రయాసపడి ఈ విషయం మాత్రం దేవుని చిత్తంతో 10 రూపాయలు సంపాదిస్తే ఇంకా రూపాయి మిగిలిపోతుంది. దేవుని చిత్తం లేకుండా 10 లక్షలు సంపాదించిన 10 కోట్ల ఒప్పులు అయిపోతుంది. జాగ్రత్త. అర్థమైందా? దేవుని చిత్తం ప్రకారం 10 రూపాయలు అంతే, కానీ రూపాయలు మిగులుతుంది నీకు, దాచుకుంటావు, పొదుపు చేసుకుంటావు. దేవుని చిత్తం కాకుండా 10 లక్షలు నువ్వు సంపాదించిన 10 కోట్ల అప్పులు అయిపోతావు. అప్పులు వచ్చి నేను తినేస్తారు, అది తట్టుకోలేక ఉరు పూసుకొని తెచ్చుకో. ఈ రోజుల్లో చాలా మంది అలాగే తెచ్చుకోవాలి. అప్పులు తీరుతున్నాయి, పరువు పోతుంది, మురుగు పోతుంది, నాకున్న మంచి పేరు పోతుంది చేసేయాలి. కనుక నువ్వు విధేయత చూపెడితే నీకు విజయాన్ని ఇస్తాడు.
దేవుని మాటకు లోబడితే, నువ్వు అవిధేయత చూపించి గర్వంగా ఉంటే మొత్తం అన్నీ ఓడిపోవడమే తప్ప గెలుపు అనేది ఇక్కడ కూడా అదే జరిగింది. విధేయత చూపించారు కనుక విస్తారమైన చేపలు పెట్టారు. సేవకులైతే విస్తారమైన ఆస్తి పడతారు, ఉద్యోగులు వస్తే విస్తారమైన ధనం సంపాదిస్తారు, చదువుకునే వాళ్ళైతే విస్తారమైన మార్కులు సంపాదిస్తారు, పిల్లలు లేని వారు విస్తారమైన పిల్లలు కలుగుతారు. ఇదే చూపిస్తే అన్నీ పొందుకుంటాం, లేదంటే అన్నీ పోవచ్చు. మరి ఒక్క సందర్భం చెప్పి ముగించేస్తాం, టైం అయిపోయింది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13-14 వాక్యాలు చదవండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె శుద్ధుడాయి. చాలు. ఇక్కడ ఎవరంటే నయమాను. రాజుల కాలం అని. రాజుల కాలంలో భయంకరమైన వ్యాధి ఏంటంటే కుష్ఠరోగం. దానికి మించిన రోగం లేదు. ఈ రోజుల్లో భయంకరమైన రోగం లేదు. ప్రజెంట్ కరోనా. కుష్ఠరోగంతో ఉన్నోడి దగ్గర ఎవరు ఉండరు, కరోనా ఉన్నోడి దగ్గర ఎవరు ఉండరు. ఇంకా కుష్ఠరోగం చచ్చిపోయిన తర్వాత సమాజాన్ని వెళ్ళి చేస్తారు. కరోనాతో ఉన్నోడు చచ్చిపోతే కనీసం ఈ రోజుల్లో భయంకరమైన రోగం. నయమాన్ అనేవాడికి కుష్ఠరోగం. మహాపరాక్రమశాలి, గొప్ప ధైర్యవంతుడు, యుద్ధంలో ఆరితేరిపోయాడు. ఎన్ని క్వాలిఫికేషన్లు, ఎన్ని అర్హతలు, యోగ్యతలు ఉన్నా అట్లా కుష్ఠరోగం. నీ జీవితంలో కూడా ఎంత తెలివి, జ్ఞానము, అందం, ఐశ్వర్యం ఎన్ని ఉన్నా నీలో కూడా పాపం అనే రోగం ఉంటుంది. ప్రతి మనిషిలో రోగం. కొంతమందికి కొన్ని మందులు వచ్చినప్పుడు నీకేం రోగం వచ్చింది, ఆ పిల్లని అనకపడుతున్నావు. నీకేం రోగం వచ్చిందిరా, మీ ఆవిడని అనకబాధేస్తున్నావు. నీకేం రోగం వచ్చింది, ఎంత లేట్ అయిపోయావు అంటారు సరదాగా. కొంతమంది ఫ్రెండ్స్ నీకేం రోగం వచ్చింది, ఏమి నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. ఆ కుష్ఠరోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడు, అక్కడే మామూలే. అప్పుడు ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక పని పిల్ల, ఒక చిన్నది చెప్పింది, నా యజమానుడు కుష్ఠరోగం తగ్గాలంటే మా మాస్టర్ గారు ఉన్నారు, ఎలీషా గారు, అక్కడికి వెళ్తే తగ్గిపోతుంది. అక్కడికి బయలుదేరాడు, వెళ్తే అక్కడ ఎలీషా పాస్టర్ గారు ఏం చెప్పారు, యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, తగ్గిపోతాడు. అయితే మునగడానికి ఎంత దూరం రావాలా? మరి మా దేశంలో నదులు లేవా, సముద్రాలు లేవా, ఏర్లు గడ్డలు చెరువులు లేవా, ఎక్కడికే రావాలా అనుకున్నాడు. ఆ వచ్చిన పనివాడు అన్నాడు, అయ్యా ఎంత దూరం వచ్చాం, ఆయన చెప్పినట్లు చెయ్యి. అప్పుడు సేవకుడు మాటకు విధేయుడై 7 మార్లు మునగమన్నాడని 7 మార్లే మునుగు. 5 మార్లు మునుగు, 2 మార్లు మునుగు అన్నది 7 అన్నాడు. ఆయన ఏం చెప్తే దానికి అవసరం అంటాము. 6 అన్నాం అంతే. ఆరాధన ప్రారంభం ఎంత అన్నాము? 6 అంటే 6 ఎందుకు 7గా వస్తే చాలా, 7 ఎందుకు 8కి వస్తే సరిపోదా? ఇంకా మారు మాట ఆడకూడదు, అది విధేయత అవదు, అవిధేయత. 6 స్త్రీల కూటం ఎన్ని గంటలకి? 3 అంటే అన్న నేను 9 మార్లు మునుగుతానంటే అక్కడ కార్యం జరగదు. 7 మార్లు మునగడం, లేవడం, నాకు గొప్ప కష్టం జరుగు పట్టింది, 2 మార్లు మునుగుతానంటే అవదు. సేవకుడు ఏం చెప్తే ఇంకా చెయ్యాలంటే అదే విధేయత. అతడు పోయి ఎలీషా చెప్పినట్లు చేయగా అతని దేహము పసిపిల్ల దేహం. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి అండి. విధేయత చూపించాడు నయమాను.
విజయం వచ్చింది, కుష్ఠరోగం మీద విజయం వచ్చింది. అట్నుండి వచ్చినప్పుడు మొండి ఏళ్ళతో వచ్చాడు, అదొకలా ఉన్నాడు. ఇట్నుండి తిరిగి వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ చెక్ చేస్తుంది, ఎంత అందమో. రాజు చెక్ చేస్తాడు, అబ్బా నీ ఒళ్ళు ఎంత అందంగా ఉందయ్యా, చిన్నప్పుడు కూడా ఎంత అందంగా లేవు, చూసిన వాళ్ళందరికీ ముద్దొచ్చేస్తున్నాడట, అంత అందంగా తయారైంది. దేవుడు చెప్పినట్టు చేస్తే చాలు, అందవిహీనంగా ఉన్న నిన్ను అందంగా తయారు చేశాడు. అందుకే క్రైస్తవులు వాళ్ళు ఎవరైనా సరే చాలా అందంగా కనబడతారండి లోకంలో, చాలా చక్కగా కనబడతారు. ఎందుకంటే దేవుడే అందాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఆభరణాలు ఏమి ఉండవు, మళ్ళీ విలువైన వస్త్రాలు ఏం పెట్టుకోరు, కానీ అంత అందంగా కనబడతారు. చూసిన వాళ్ళు అనుకుంటా, అప్ప నువ్వు ఎంత అందంగా ఉన్నావు, దానికి ఒక చిన్న ముక్కు పూలు పెట్టి శివుడిని పెట్టి మెడలో పెడితే ఇంకెంత బాగుంటావో. ఒకవేళ వాళ్ళు చెప్పారని పెడితే గంగిరెద్దులా కానీ అస్సలు అందంగా ఉంటుంది. చూసారా, ఇదే చూపించడం వలన ఎలాంటి విజయాలు ఎన్నో జరిగాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి శ్రమించారు. కాబట్టి విధేయత కలిగి ఉందాం, విజయాన్ని సంపాదించు. నువ్వు ఎంతకాలం అవిధేయత కొండి ఓడిపోతావు, ఎంతకాలం నష్టపోతావు, ఎంతకాలం ఈ అప్పులు సమస్యలతోనే ఉంటావు. దేవుని నమ్మినోళ్ళు అలాగే ఉంటే, దేవుని నమ్మిన నువ్వు అలాగే మరి డిఫరెన్స్ ఏముంది? దేవుని నమ్మనోళ్ళు ఎప్పుడు బాధలు బాగులేవంటే నువ్వు అలాగే అంటే మరి ఏం చేస్తావు? దేవుని నమ్మనోడు కరెక్ట్గా లేకపోతే, ఒక క్రమంగా పద్ధతి పాడలేకపోతే, నువ్వు కూడా అలాగే ఉంటే మరి ఆడికి నీకున్న డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు అవిధేయులు. విధేయంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నాడు. దేవుని మాటలు దీవించుతున్నాడు. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఇష్టపడి మాటలందరూ భరించినట్టు సహాయం చేయి. మేము విధేయులమై విజయాలు సంపాదించడానికి ఇప్పుడు వచ్చిన వీళ్ళందరమే మీ ఆశీర్వాదాలు. మా అవిధేయత వల్ల ఎంత నష్టపోయామో, ఎంత కోల్పోయామో అవన్నీ తిరిగి పొందుకోవాలి. పొందుకునే కృప మీరు మనం దయచేసి రాత్రి మంచి నిద్రపరచి వేగుగా లేచి ఆరాధనకు సిద్ధపడి కృప దయచి రాలేకపోయారు, వచ్చిన వారిని వేరే పుస్తకం వారు అందరమే మీ ఆశీర్వాదం. మోక్షిత అనే ఒక చిన్న బిడ్డకి సంవత్సరంలో స్వస్థ చేసి ఆ బిడ్డ తన తల్లిని తీసుకుని రేపు చేసినట్టు వచ్చి క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఎదిగైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడైంది నడిపించుగాక.